అది స్ట్రైట్గా కట్టు. రండి రండి, తల ఓ చేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది. తల ఒక కాలేస్తే అన్ని బెలూన్స్ పేలిపోతాయి. ఏంటి విరాట్ సార్ ఇది? నన్ను చూస్తే కాస్త కూడా జాలి దయ కలగడం లేదా? నిన్ను చూస్తే జాలి దయ లాంటివి ఎలా వస్తాయి? కోపం కసి పుట్టుకొస్తాయి. ఇవాళ నా ప్రేమని అందరి ముందు ఎక్స్ప్రెస్ చేయబోతున్నాను. మా మమ్మీ కూడా ఇదే వేదిక మీద నా ప్రేమని యాక్సెప్ట్ చేయబోతుంది. ఇదంతా మా నాన్నమ్మకు తెలిస్తే? ఇవాళ మా మమ్మీ అందరి ముందు ఒప్పుకున్నాక నేను వెళ్ళి అమ్మమ్మ గారి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాను. నేను ప్రేమించింది ఎవరినో తెలిస్తే అమ్మమ్మ గారు నో అనే ఛాన్సే ఉండదు. ఏంటి సార్, ఏంటి సర్ప్రైజు? ఎంతకీ మీరు ఎవరిని లవ్ చేస్తున్నారు? మీకు తెలీదా? అయితే వినండి. నా ప్రేమను గెలుచుకున్నది అది. ఆగండి విరాట్ బాబు. అందరి ముందు చెప్పడం కన్నా ముఖ్యంగా మీ అమ్మగారి ముందు చెప్పాలి కదా. తారమ్మ గారు వచ్చాక ఒకేసారి చెప్పండి. కరెక్టే. అప్పటిదాకా అందరికీ సస్పెన్సే. ఓకే, ఎగ్జామ్ టైం అయింది. అందరూ పదండి పదండి పదండి. నా కళ్ళ ముందు విరాట్ సార్ భూమిని లవ్ చేస్తున్నానని చెప్పడం నేను తట్టుకోలేను. అందుకని ఎగ్జామ్ రాయకుండా వెళ్ళిపోతావా? కాదు, భూమిని ఎగ్జామ్ రాయకుండా బయటికి గెంటేయాలి. ఏం చేద్దాం? ఎగ్జామ్ రాయకూడదని లెక్చరర్ చెప్పాలి. చెప్పేలా మనం చెయ్యాలి. ఇవాళ మనకు ఇన్విజిలేటర్గా విరాట్ సార్ కాదా? కాదు, సుధాకర్ సార్ వస్తారు. అయితే భూమిని డిబార్ చేయించి బయటికి గిడ్డిచ్చే ప్లాన్ నేను చేస్తాను. విరాట్ సార్ ఐ లవ్ యూ చెప్పకముందే భూమిని కాలేజీ నుంచి తరిమి తరిమి కొట్టాలి. ఆ తర్వాత ఇదంతా నానమ్మకు చెప్తే నానమ్మే దాన్ని ఊరు నుంచి తరిమి కొడుతుంది. సుధాకర్ సారు చాలా స్ట్రిక్ట్. డెఫినెట్గా భూమిని డిబార్ చేస్తాడు. ఆహా, బెల్ కూడా మోగింది. శుభసూచకం. పదండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. నీ కార్ నెంబర్ ప్లేట్స్ కనిపించకుండా ఈ ప్లేట్స్ పెట్టు. ఎందుకు మేడం? ఈసారి ఈ ఆపరేషన్లో నేను కత్తెర వాడబోతున్నాను కాబట్టి. ప్లాన్ ఏంటి మేడం? మా విరాట్కి భూమి మీదున్న ప్రేమ చచ్చిపోవాలి. మర్డర్ కదా? మర్డర్ లాంటిదే. ఎవరిని? స్పెషల్ ఆఫీసర్ విక్రమ్ని. ఎలా ప్లాన్ చేశారు మేడం? ఏంటి? ఏం లేదు సార్. ఏదో సైగ చేస్తున్నావేంటి? అదేం లేదు సార్. చిన్న డౌట్ వస్తే అడగాలనుకున్నాను సార్. నందికేమో మాట్లాడదని సైగ చేసింది, అంతే. ఆన్సర్ తెలిస్తే రాయి, లేదా బ్లాంక్గా వదిలేయి. అలాగే సార్.
భూమి ఏంటిది? కమాన్ గెటప్, కమాన్ గెటప్, లే. ఎక్కడవి చీటీలు? నాకు తెలియదు సార్. నీకు తెలియకుండానే ఇవి నీ టేబుల్ మీదకి వచ్చాయా? ఎందుకు రావు సార్? వాళ్ళిద్దరు సైగ చేసుకున్నప్పుడే అనుకున్నాను నన్ను ఇరికించే ప్లాన్ ఏదో ఏస్తున్నారని. దీన్ని ఇవన్నీ కింద పడేసి తొక్కండి సార్, నిజం బయటికి కక్కుతారు. ఒరే దొంగ సచ్చినోడా, మా భూమికి సీటీలు చూసి రాయాల్సిన కర్మేందిరా? కొండమ్మా నువ్వు కూర్చో. వాడపండి సుధాకర్ సార్. భూమి టేబుల్ మీద ఈ చీటీలు దొరికాయి సార్. ఏంటిది? ఎందుకు ఈ పని చేసావు? ఎందుకు ఈ పని చేసావు? ఎందుకు ఈ పని చేసావు? నువ్వు బాగా చదివేదాని అనుకున్నాను, కానీ ఇలా చీటీలు చూసి కాపీ కొట్టేదాను అని అస్సలు అనుకోలేదు. అసలు నీకు బుద్ధి ఉందా? ఇన్ని ఎగ్జామ్స్ కరెక్ట్గా రాసి చివరి ఎగ్జామ్లో ఇలా చేస్తావా? ఈ మాత్రం దొంగ చదువు కోసం కాలేజీకి ఎందుకు రావడం? మీ పాడేరికి వెళ్ళి పాచి పని చేసుకుని బతకచ్చు కదా. పిడకలు కొట్టుకుంటూ మట్టి పిచ్చుకుంటూ ఏడవచ్చుగా. ఇలా భూమిని తిడతాను అనుకున్నావా నందిక? కొంచెం బుర్రవాడే బుర్ర తక్కువదాను. నువ్వు చీటీలు భూమి ముందు పడేసి ఏమీ ఎరగనట్టు కూర్చున్నావని నాకు తెలుసు. అయ్యో నాకేం తెలియదు విరాట్ సార్. నీకు తెలీదు, నేను చూస్తున్నానని. నువ్వు భూమి మీద ఎంత కోపం పెట్టుకున్నావో నాకు తెలుసు. అందుకే నీ మీద ఒక కన్నేసి ఉంచాను. భూమిని ప్రేమించడమే కాదు, ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలుసు. ఇక్కడే ఉన్న నేను కనిపెట్టలేదు, మీరెలా కనిపెట్టారు సార్? సీసీ కెమెరా విజువల్స్ చూశాను. వస్తే పిచ్చి మొహమా, నువ్వు భూమి చేతి మీద సాంబార్ పడేలా చేసినప్పుడే అమ్మమ్మ గారు అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టించారు. నువ్వు ల్యాబ్లో భూమి కళ్ళు పోగొట్టాలి అనుకున్నావు. ఆ విషయం కూడా రికార్డ్ అయింది. అన్నీ తెలిసాయి. ఇప్పుడే అమ్మమ్మ గారికి వాట్సాప్ చేస్తాను. భూమిని డీబార్ చేయించాలని చూసావు నువ్వు, నేను నిన్ను డీబార్ చేయిస్తాను. రా ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్దాం రా. సార్ 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 ఈ ఒక్కసారికి క్షమించండి సార్. నేను భూమిని ఏడిపించాలనుకున్నాను కానీ డీబార్ చేయించాలనుకోలేదు సార్. ప్లీజ్ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. నో నెవర్.
నీతో పెళ్లి జరిగే విషయంలో నో చెప్పడానికి నువ్వే నాకు సాకు దొరికేలా చేశావు. నీలాంటి క్రిమినల్ బ్రెయిన్ ఉన్న దాన్ని చచ్చినా చేసుకోనని అమ్మమ్మ గారితో చెప్పేస్తాను. రా. విరాట్ సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. నా కెరియర్ పోతుంది, నా లైఫ్ పోతుంది, నా ఫ్యూచర్ మీ చేతిలో ఉంది విరాట్ సార్. నన్ను వదిలేయండి ప్లీజ్. ఇంకా నిన్ను ఎలా వదిలేస్తాను అనుకున్నావు? రా. సార్ విరాట్ బాబు సార్ ప్లీజ్. సంవత్సరం అంతా కష్టపడి చదివి చివరి పరీక్ష రాయకపోతే సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ ఒక్కసారి నందికని క్షమించేయండి. నీకోసం అయితే కుక్కను కూడా క్షమిస్తాను. కానీ ఈ పిచ్చి కుక్కను మాత్రం వదిలేను. నన్నెందుకు కొట్టారు సార్? నిన్నెందుకు కొట్టానో తెలుసా? ఈ శాడిస్ మొహం దానికి చీటీలు సరఫరా చేసింది నువ్వేనని సీసీ కెమెరాలు ఫుటేజ్ చెప్పిందిరా. ఇది చేసిన చాలా తప్పుల్లో నీకు బాగా ఉందని నాకు తెలుసు. ఒక లెక్చరర్గా స్టూడెంట్ కెరీర్ పాడు చేయడం ఇష్టం లేక క్షమించి వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేసావు నరికేస్తాను. కూర్చో. నేను నిన్ను నిజంగానే తిట్టాను అనుకున్నావు భూమి? ఛీ, ఉత్తునే ఊరికే అనుకో. ఓకే? నన్ను చూస్తావంటే నక్క చిత్తులు దాన్ని. నోరు మూసుకొని రాసుకో. సైలెన్స్. విరాట్, మా 4కి రమ్మన్నాను కదా, ఇంత ఎర్లీగా వచ్చేసావేంటి? 4కి ఎలాగో వస్తాను. నువ్వు చెప్పమన్నట్టే భూమి నా కోడలు అని చెప్తాను. మరి ఇప్పుడెందుకు? ఈరోజు 2 కర్రీస్ చేశాను. అవి 2 నీకిష్టమైనవే. అందుకే ఈ పూట క్యాంటీన్లో తినడం ఎందుకని నీకోసమే క్యారియర్ తీసుకొచ్చాను. వావ్, సూపర్ మామ్. రా, అలా కూర్చుందాం. కమ్. ఇంకా లంచ్ బెల్ కానట్టుంది. కాసేపట్లో అవుతుంది. అనన్య కూడా వస్తే బాగుండేది. ఎగ్జామ్ రాస్తుంది కదా. తనకి వేరే తీసి పెడతాను, ముందు నువ్వు తినేసి. ఓ, 1 గంట దాకా ఎగ్జామ్ ఉంటుందా? అవును మామ్. మరి నువ్వు ఇన్విజిలేటర్గా వెళ్ళలేదా?
ఇవాళ నా సబ్జెక్ట్ కదా, ఎవరి సబ్జెక్ట్కి వాళ్ళని పంపరు. ఎందుకు? పాస్ అవ్వడానికి చిట్టీలు సప్లై చేస్తారనా? అందుకే. సార్, ఏ నందిక, ఇదిగోండి సార్. రా. హలో. హాయ్ నందిక, నీకో గుడ్ న్యూస్. సరిగ్గా గంటలోపు స్పెషల్ ఆఫీసర్ విక్రమ్ చాప్టర్ క్లోజ్. వాడి చావుతో చచ్చిపోయిన మీ అక్క కేసు క్లోజ్ అయిపోతుంది. నువ్వు నేను సేఫ్ అయిపోతాం. ఉంటాను, మీ అంకుల్ వస్తున్నారు. అయ్యో ఇక్కడే మర్చిపోయానా? ఏమైంది భూమి, అట్ట నిలబడిపోనావేంది? తారమ్మ స్పెషల్ ఆఫీసర్ విక్రమ్ గారిని ఓ గంటలో చంపైపోతున్నారంట. ఎట్టాగైనా ఆ ఆఫీసర్ని కాపాడుకోవాలా. పదకొండమ్మా. వంటనైంది. 1:30 కల్లా ఆఫీస్లో ఉండాలి. 4 o'clockకి కంపల్సరీగా వచ్చేస్తావు కదా? వస్తాను విరాట్. నీ సంతోషం కన్నా నాకు కావాల్సిందేముంది? నా నోటితోనే భూమి నా కోడలు అని చెప్తాను, సరేనా? మా మమ్మీ గ్రేట్ మమ్మీ. విరాట్, పరిగెట్టేది భూమే కదా? అవును మమ్. ఎందుకు అలా పరిగెడుతుందో వెళ్ళి కనుక్కోపో. అలాగే. భూమి ఎక్కడికి? కొండమ్మ పట్టుకో. విరాట్ సార్, ఓసారి మీ ఫోన్ ఇవ్వండి. ఏమైంది భూమి? ఇవ్వండి, ఒక్క నిమిషం. కొంచెం లేతగా ఉండుంటే బాగుండేది. అవును, బాగా ముదిరిపోయింది. తినకుండానే ఎలా చెప్తున్నావు? నేను చూసి కూడా చెప్పగలను సార్. అయితే నాకు పిచ్చి బాగా ముదిరిపోయిందని ఫిక్స్ అయ్యావు అనమాట. చిచి చిచి, నేను అన్నది మొక్కజొన్న పొత్తు గురించి సార్. ఎట్టాగైనా విక్రమ్ గారి ప్రాణాలు కాపాడాలో. దేవుడా, ఫోన్ ఎత్తేలా చూడు. హలో, సార్, నేను భూమిని మాట్లాడుతున్నాను. ఎక్కడున్నారు మీరు? కోకాపేట ఫ్లైఓవర్ పక్కన ఉన్నాం భూమి. ఎందుకు, ఏమైంది? అదంతా కలిసినాక చెప్తాను. మీరు అక్కడే ఉండండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీరు ప్రమాదంలో ఉన్నారు. ఇదిగోండి కొండమ్మ, రా. ఏయ్ ఏయ్, భూమి భూమి. భూమి. విరాట్ సార్, ఏంటలా కంగారుగా వెళ్తుంది? అదే అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్నాను. అసలు ఏం జరిగిందో ఫాలో అయ్యి కనుక్కుంటాను. వద్దు విరాట్ సార్, తనే వచ్చాక చెప్తుంది కదా. ఇప్పుడు భూమి కంగారు పడి అలా వెళ్తుంటే నేను ఇక్కడే తాపిగా వెయిట్ చేస్తూ కూర్చోవాలా? సార్, నేను కూడా వస్తాను సార్.